హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్నాము మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నియర్ బై ఉన్న హౌస్ అండి. ఇది మనం ముందు చూసేదంతా 30 ఫీట్ రోడ్ అండి. చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ పక్కనే మనకు ఈ ఎల్లో కలర్ కనిపిస్తున్న బిల్డింగ్కి సెకండ్ బిల్డింగే మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది. జస్ట్ సెకండ్ బిల్డింగే, మెయిన్ రోడ్కి సెకండ్ బిల్డింగు. ఖమ్మం హైవేకి కేవలం 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు మంచి వాకబుల్ డిస్టెన్సు. ఇక్కడికి అన్ని వెహికల్స్ వస్తాయండి. ఇప్పుడు మనం హౌస్ ముందు చూసుకుంటే మనకు 10 ఫీట్ అండి. ఇది హౌస్ ముందు వచ్చి 10 ఫీటు. మెయిన్ రోడ్ వచ్చేసి రెండో బిల్డింగే కాబట్టి అది 30 ఫీట్ రోడ్ అండి. అక్కడ నుండి 200 మీటర్స్ ముందుకు వెళ్తే మనకు ఖమ్మం హైవే ఉంది, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషను. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకు ముందు కనిపించేది కార్ పార్కింగ్ లేదండి, దీనికి ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ ఉంది. మనకు 2 వీలర్ పార్కింగ్ సరిపోతుంది అనుకునే వాళ్ళు 100% దీన్ని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇల్లు కూడా నీట్గా ఉంది. ఓన్లీ పెయింటింగ్ వర్క్ చేసుకుంటే సరిపోతుందండి ఇంటికి. చూసుకోండి, ఇందులో మనకు సంపు ఉంది, బోర్ లేదు, సంపు మాత్రమే ఉంది. ఫుల్ వాటర్ వస్తాయండి, ఎలాంటి వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి హాల్ అండి, చాలా పెద్దగా ఉంది హాల్ కూడా. ఈ ఇల్లు మొత్తము దాదాపు మంచి స్క్వేర్లో ఉంటుందండి. మీకు డైమెన్షన్ చూసుకుంటే 30-35 డైమెన్షన్స్లో ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుంది అనేది. ప్రతి రూమ్ కూడా దాదాపు అన్నీ సమానంగా ఉంటాయి. 4 రూములు ఉన్నాయండి, డబుల్ బెడ్రూమ్ అండి. లోపలికి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనకు ఉత్తరం దర్వాజా కూడా పెట్టారండి, తూర్పు ఉత్తరం దర్వాజా పెట్టారు. మనకు ఉత్తరం దర్వాజా ఓపెన్ చేస్తే ఇది గల్లీ అండి. మనకు ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకోండి, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మంచి వెంటిలేషన్ ఉందండి కంప్లీట్గా. ఇప్పుడు మనం బెడ్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత హాల్ నుండి మళ్ళీ రైట్ సైడ్లో మనకు కిచెను. ఇది పూజకు సంబంధించిన అల్మార్ అండి. పూజ గది చూసుకోండి, కిచెన్ చూసుకోండి, రెండు కలిపే ఉంటాయి. పెద్దగా ఉంది అండి. మనకు కిచెన్ నుండి లోపలికి వెళ్తే మళ్ళీ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది చూసుకోండి, కిచెన్ చాలా పెద్దగా ఉంది. అన్ని బెడ్రూమ్ సైజులోనే మీకు రూమ్లు అనేది ఉన్నాయండి కంప్లీట్గా. ఇది ఇంకొక బెడ్రూమ్, సెల్ఫ్లు చేసి ఉన్నాయి, బీరువాళ్ళకి ఇట్లా పెట్టుకోవడానికి కూడా మీకు అవైలబుల్ ఉంది కంప్లీట్గా. మీకు ఎలాంటి పని లేదండి. మీరు ఏమైనా కావాల్సిన వాళ్ళు కబోర్డ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, అంతేగాని టీవీ పాయింట్ అండి. మనకు స్టెప్స్ కింద వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇచ్చారు. ఒకటే బాత్రూమ్ ఉందండి ఇందులో. పైకి వెళ్తే ఈ విధంగా మనకు ఉంది. చుట్టూ అన్ని బిల్డింగ్సే ఉన్నాయండి. ఈ ఇల్లుకి ప్రైవేట్ బ్యాంక్ లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్బిఎఫ్సి బ్యాంక్స్. మీకు లోన్ కావాల్సిన వాళ్ళు ఈ ఇల్లు కొనుక్కోవచ్చు, ప్రైవేట్లో తీసుకుంటా అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. దీనికి 2 డాక్యుమెంట్లు ఉన్నాయండి. 2023లో డాక్యుమెంట్ అయింది, ప్రీవియస్గా నోటరీ ఉండేయండి. ఇది చూసుకుంటే ఇల్లు మాత్రం 100% కొనుక్కోవచ్చు అండి. డైమెన్షన్ చూసుకుంటే మనకు 30-35 డైమెన్షన్స్ ఉంది. 114 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, ముందు 10 ఫీట్ రోడ్డు మనకు కనిపిస్తుందండి. కస్టమర్లందరికీ ముఖ్య విజ్ఞప్తి అండి, ఈ ఇల్లు చూడగానే వీడియో నచ్చితే డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు. నేను ఎవరికి తగ్గకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చెప్తున్నాను. కానీ మీరు విజిటింగ్ రాకుండా కేవలం ఫోన్ చేసి అడగడం మాత్రమే జరుగుతుంది. మీకు మరిన్ని వీడియోస్ కావాలి, మరిన్ని హౌసెస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు కేవలం రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఖమ్మం హైవేకి 200 మీటర్సు. మనకు ఇంత తక్కువ ధరలో మళ్ళీ ఎక్కడ రాదండి. మీరు చూసిన వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయండి, విజిటింగ్ చేయండి. ఇది 2-3 డేస్లో సేల్ అయిపోతుంది. దయచేసి తొందరగా కాల్ చేయండి, కొనుక్కోండి.